మీరు బేసిక్‌గా ఈ జాతకాలు అవి నమ్ముతారండి? అంటే బాగున్నప్పుడు మనం పట్టించుకోం అవి. బాలేనప్పుడు ఏదన్నా దెబ్బయినప్పుడు ఏంట్రా అన్నప్పుడు అదే పక్కన మేనమేషాలు లెక్కెట్టారంటారు కదా! ఎవరో ఒకళ్ళు పక్కన చెప్తారు కదా! ఆ! అప్పుడు అందరిలాగే అందరిలాగే మీరు అది కూడా. ఇప్పుడేంటి మీ మీ స్టార్స్ అవన్నీ బాగున్నాయా? ఎందుకంటే ఒకరోజు ఒక సినిమా, పక్కనే ఒక సినిమా, తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరమే మీ బర్త్‌డే కనిపించట్లేదు. అంటే ఒకే రోజైతే రావండి 100% అది. ఆ! సో, అది అఫీషియల్‌గా రేపు అనౌన్స్ చేస్తా. ఓకే. ఒకే ఒకరోజైతే రావు. ఆ పెను ప్రమాదం అయితే తప్పింది. అందుకే కొంచెం అదే టైం బాగున్నట్టేనంటారా? ఆ? అంతే కదండి మరి. అంటే ఈవెన్ 1 ఆర్ 2, 3 డేస్ గ్యాప్‌లో పడినా అవునవును. ఒక సినిమా ట్రాఫిక్ కింద లెక్కది. అవును, అవును, అవును. ఇప్పుడు మీ స్టార్స్ పడదు. ఒక వీక్‌లో అయితే రావు 2. ఒక వీక్‌లో రావు, రావు. ఒక వీక్‌లో రావు. కాకపోతే డైరెక్టర్ గారు మీరు విష్ణు విన్యాసం అని సినిమా పెట్టి అక్క బొక్క అని ఆ మాటలు అవన్నీ కూడా అవి అసలు వాట్ కల్చర్ ఇట్ ఈస్ అండి నార్మల్‌గా. లేదు సార్. అంటే విష్ణు విన్యాసం అన్న మాట చాలా పవిత్రమైన మాట. డైలాగ్ ఓపెనింగే అమ్మాయి ఏమో మందు తాగి లేదండి. అంటే అంత మంచి కుర్రాడు, అంత మంచి పేరుతో ఉన్న బుద్ధిమంతుడైన కుర్రాడితో కూడా నోట్లోంచి అలాంటి మాటలు తెప్పించిందంటే ఎంత పెద్ద శివంగో మీరు థియేటర్‌లో చూసి సాటిస్ఫై అవుతారు అంటారు కూడా. ఓకే. అయితే ఒక్క మాట అండి డైరెక్టర్ గారికి. పక్క పక్క పడతాయి, అట్లీస్ట్ 1 వీక్ గ్యాప్ అనే పెట్టుకుంటారేమో నాకు తెలియదు మరి వాళ్ళ తాలూకా షెడ్యూల్ ఏంటో. మీరు హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అండి ఈ సినిమా మీద? నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అంటే సూపర్ డూపర్ హిట్. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. నా ఫిలిం అయితే డెఫినెట్లీ గుడ్ రిపోర్ట్స్ని డెలివరీ చేసేదని నమ్ముతున్నాను నేను. గుడ్ రిపోర్ట్స్ డెలివరీ చేస్తే ఈ రోజుల్లో సరిపోతుంది సార్. లేదు. బ్లాక్ బస్టర్ రిపోర్ట్ రావాలి కదా. ఆ రిపోర్ట్స్ డెఫినెట్లీ వస్తాయి సార్. బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. విష్ణు గారు సార్. ఇక్కడ నాగేంద్ర గారు అడిగిన క్వశ్చన్ కంటిన్యూషను. అంత ప్లెజెంట్ టైటిల్ పెట్టుకొని ఏ పోస్టర్ మీద కూడా తెలుగు అక్షరం లేకుండా చేశారేంటి? ఎందుకలా? మొత్తం తెలుగే పెట్టమని మొన్నే చెప్పాం. మళ్ళీ వచ్చినాయండి. అంటే మొన్న మేము రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ ఉందంటే తెలుగు పెట్టను అన్న. మరి మేబీ ఎందుకు మిస్ అయిందో ఈ హడావిడిలో మిస్ చేసినట్టున్నారు. తెలుగు టైటిల్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చూసే నేను అది పెట్టండి రా అని అన్నాను. అదే పెట్టండి అన్నాను. మరి సంహవ్ మిస్ అయ్యాం. ఓకే. ప్రొడ్యూసర్ గారు సో మీరు మీ ఫాదరు రాజమండ్రి నుంచి వచ్చి ప్రశాంతంగా ఉన్న జీవితంలోంచి ఇక్కడికి వచ్చి అల్లుడు అదుర్సంటూ కొంత పోగొట్టుకున్నారు, అరోంహరావుని మరికొంచెం పోగొట్టుకున్నారు. ఎంత పోగొట్టుకుని ఉంటారు సార్ ఆ 2 సినిమాలకి? సార్ గట్టిగానే పోగొట్టుకున్నాం కానీ విష్ణు విన్యాసం అంతా అదంతా ఇచ్చేస్తే మేము కూడా అదే కోరుకుంటున్నాం, మొత్తం అంతా వెనక్కి వచ్చేయాలి మళ్ళీని అని చెప్పేసి. అవును సార్. కానీ అసలు ఎంత పోగొట్టుకున్నారు సార్ అల్లుడు అదర్స్లో? సార్ ఎంత పోగొట్టుకున్నా దీని మీద అయితే అంతా కవర్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఫిలింతో మళ్ళీ మీ ముందుగా వస్తాను. ఓకే. సరే అయితే సార్ శ్రీ విష్ణు గారు, అయితే ఈ వారం మీది ఒక సినిమా వస్తుందండి? ఒకటే 100%. మొత్తానికి సాల్వ్ చేశారు. అయ్యిందండి. అది 2వ సినిమా ఎప్పుడు వస్తుంది సార్? అది రేపు అఫీషియల్గా ఆ టీం అనౌన్స్ చేస్తుందండి. విష్ణు గారు సార్. ఇక్కడ సార్ సార్ విష్ణు విన్యాస్ అని టైటిల్ పెట్టారు కదా, సెన్సార్లో ఒప్పుకుంటారా? మళ్ళీ ఈ మధ్య అయిపోయిందండి, సెన్సర్ అయిపోయింది. ఏం అబ్జెక్షన్ ఏం చెప్పలేదుగా? దాటేసాం. దాటేసారు. విష్ణు గారు సార్. సార్ మీ సినిమా అంటేనే సెటర్లు పడిపోతుంటాయి. అవును. ఇండస్ట్రీలో ఈ వాస్తు గురించి నమ్మిన వాళ్ళు, జ్యోతిష్యం నమ్మిన వాళ్ళు, జాతకాలు నమ్మిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, అవును. వాళ్ళ మీద కూడా ఏమైనా సెటర్ వేసే ప్రయత్నం ఏమైనా చేశారు? లేదు. అంటే ఈ క్యారెక్టర్ వచ్చి విపరీతంగా వాస్తు పిచ్చాడు. నమ్మకాలు ఇవన్నీ బాగా ఎక్కువ అనమాట. సో నమ్మని వాళ్ళ మీద సెటైర్లు ఉంటాయి కానీ నమ్మిన వాళ్ళ మీద సెటైర్లు ఉండవు. సింగిల్లో మీరు కొద్దిగా సార్ అదే మంచు విష్ణు అను మన శివయ్య అనేసి వేసిన కొద్దిగా అది అప్పుడు కాంట్రవర్సీ అయింది కదా. అవును, అవును. ఇందులో నీ అక్క అంటున్నారు, రేపు పొద్దున మరి ఎవరన్నా మళ్ళీ కాంట్రవర్సీ క్రియేట్ చేయరా? అక్కే అన్నాం కదండి. నీ అక్క అన్నారు. వదిన్నే కదా అన్నది. శ్రీ విష్ణు గారు